అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏపీ టెట్ మార్చి 2వ తారీఖున 2024 సంవత్సరం 2వ తారీఖు జరిగినటువంటి సెషన్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించినటువంటి రెండో పేపర్ అన్నమాట. ఇది స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించింది. చూడండి, ఇంతకుముందు ఏవైతే ప్రశ్నాపత్రాలు ఉన్నాయో దీనికన్నా ముందు 9 ప్రశ్నాపత్రాలు అనేవి చేయడం అనేది జరిగింది. చాలా తక్కువ నిడివిలో చక్కని ఎక్స్ప్లెనేషన్ వివరణ అయితే ఇంగ్లీష్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఇది డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దీని ద్వారా మరింతగా మీరు నేర్చుకోవచ్చు. మొదటి ప్రశ్నను చూసినట్లయితే 61 నుంచి ఇంగ్లీష్ అనేది స్టార్ట్ అవుతుంది. యూ మే గో ఇఫ్ యూ లైక్ టు, ద అబవ్ ఎక్స్ప్రెషన్ కెన్ బి యూజ్. యూ మే గో ఇఫ్ యూ లైక్ టు, నీకు ఇష్టమైతే నువ్వు వెళ్ళొచ్చు. ఇదేంటి అంటే టు అపాలజైజ్, క్షమించమని అడగడం కాదు, క్షమించమని అడగడం కాదు ఇక్కడ. టు గ్రాంట్ పర్మిషన్, పర్మిషన్ ఇవ్వడం. టేక్ పర్మిషన్ కాదు. టేక్ పర్మిషన్ ఎలా ఉంటుంది? మే ఐ గో మ్యామ్, ఈ విధంగా ఉంటుంది. రిఫ్యూజ్ పర్మిషన్ కాదు. అడిగినప్పుడు నాట్ అని, యూ మే నాట్, యూ కాంట్ ఇలాంటివి వాడారంటే పర్మిషన్ డినై అన్నట్టు, రిఫ్యూజ్ పర్మిషన్ అయినప్పుడు. కాబట్టి టు గ్రాంట్ పర్మిషన్ అనేది కరెక్ట్ అనమాట. అంటే పర్మిషన్ ఇస్తున్నట్టు, అనుమతి ఇస్తున్నట్టు. యూ మే గో, నువ్వు వెళ్ళొచ్చు నీకు ఇష్టం వచ్చాటు. సమ్వన్ సేస్ సారీ ఫర్ స్టెప్పింగ్ ఆన్ యువర్ ఫుట్, ఎవరో మీ కాలు తొక్కారండి. హౌ వుడ్ యూ రెస్పాండ్, అప్పుడు మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? చూస్ యువర్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్, కింద ఇచ్చిన వాడు. దట్స్ ఆల్ రైట్, సరేలేండి, నో ప్రాబ్లం. టూ బ్యాడ్, ఇది చాలా చెడ్డదండి, మీరు అలా తొక్కకూడదు. ఐ డు నాట్ ఫీల్ ఎనీథింగ్, నువ్వు తొక్కినా పర్వాలా, నాకే అనిపించలేదు తెలుసా. ఇట్స్ ఆల్ మై ఫాల్ట్, సారీ అండి అది నా ఫాల్టే అన్నావు. ఏం కాదు, నో ప్రాబ్లం అండి, ఏముంది దానికి అనేసి. దట్స్ ఆల్ రైట్ అంటే సరిపోతుంది. అంతేగాని నువ్వు తొక్కినా నాకేం కాలేదంటే ఇంకో 4 సార్లు తొక్కుతాడు అనమాట. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ ఎ కీ ఎలిమెంట్ ఆఫ్ ఏ న్యూస్ రిపోర్ట్. న్యూస్ రిపోర్ట్కి సంబంధించినటువంటి కీ ఎలిమెంట్ ఏంటి? డిస్కోర్సెస్లో నుండి ఇవ్వబడిన ప్రశ్న అనమాట ఇది. కీ ఎలిమెంట్ ఆఫ్ న్యూస్ రిపోర్ట్ ఏంటి? ఎమోషనలీ చార్జ్డ్ లాంగ్వేజ్, సెన్సేషనలిజం, లెంతీ అనెక్డోట్స్, క్లారిటీ అండ్ కాన్షియస్నెస్. ఇక్కడ మనం చూసినట్లయితే క్లారిటీ అంటే స్పష్టత, కాన్షియస్నెస్ అంటే కాన్సైజ్నెస్ అంటే ఏంటంటే చాలా తక్కువలో ఎక్కువ అర్థమయ్యేటట్టు ఇవ్వగలగడం, ఇది కరెక్ట్ అవుతుంది. లెంతీ యానెక్డోట్స్ అంటే పొడుగాటి కథలు అనమాట. ఇది కాదు. పొడుగాటి కథలు అంటే న్యూస్ పేపర్లు రిపోర్ట్లో ఎవరు చదవరు, ఎందుకంటే చాలా న్యూస్లు కవర్ అవ్వాలి. సెన్సేషనలిజం, చదవంగానే సెన్సేషన్ లాగా ఉండాలి, అది కూడా కరెక్ట్ కాదు. ఎమోషనల్లీ చార్జ్డ్ లాంగ్వేజ్, ఏం లేదు, ఒకసారి చదివామంటే నరాల్లోకి ఎక్కిపోయి మనలో ఉత్తేజాన్ని కలిగించి ఏదో చెడు పని చేసేటట్టు చేయాలి, అది కూడా కాదు. చూస్ ద ఆప్షన్ దట్ ఈస్ నాట్ ఏ టిప్ ఆఫ్ రైటింగ్ ఏ డిస్క్రిప్షన్. ఇది కూడా డిస్కోర్సెస్కి సంబంధించి ఇచ్చింది. నాట్ ఏ టిప్ అంటున్నాడు, ఇది టిప్ కాదండి. యూజ్ వేగ్ లాంగ్వేజ్, అస్పష్టమైనటువంటి భాషను వాడడం. ఎప్పుడు దేంట్లో కూడా అస్పష్టమైన భాషను మనం వాడకూడదు. ఫోకస్ ఆన్ డీటెయిల్స్, మనం ఏదైతే డీటెయిల్స్ చెప్తున్నామో దాని మీద ఫోకస్ చేయడం. కన్సిడర్ ద రీడర్స్, ఎవరైతే చదువుతున్నారో వాళ్ళని పరిగణలోకి తీసుకోవడం. ఆర్గనైజ్డ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ని సరిగ్గా వాటిని ఏంటంటే ఒక ఆర్డర్లో ఉంచడం. ఇప్పుడు ఫోకస్ ఆన్ డీటెయిల్స్ చేస్తాం. ఓకే, ఏం చేస్తాం? ప్రతి డీటెయిల్ మీద ఫోకస్ చేస్తాం. చదివే రీడర్ని బట్టి మనం రాయడం అయితే జరుగుతుంది. మన లాంగ్వేజ్ని సరిగా చేసుకుంటాం. ఈ 3 కరెక్టే. వేగ్ లాంగ్వేజ్, అస్పష్టమైన లాంగ్వేజ్ అనేది వాడడం అనేది కరెక్ట్ కాదు. నాట్ ఏ టిప్ అనే దానికి ఇది సరిపోతుంది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్. తర్వాత 65వ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే చూస్ ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్స్, కరెక్ట్గా పంక్చుయేట్ అయినటువంటి వాక్యాన్ని అడిగారనమాట. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, యాక్చువల్గా వేర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ కామాస్ లోపల ఈ విధంగా క్వశ్చన్ మార్క్ అయితే ఉండాలి. అయితే ఇక్కడ మనకు కామా అనేది ఉండాలి. వేర్ ఆర్ యూ గోయింగ్ కామా డాగ్ ద వోల్ఫ్ ఆస్ట్, ఈ విధంగా ఇది ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ఇది చూడండి, మొత్తం ఇన్వర్టెడ్ కామాస్ అనేది తీసేసి ఈ వెర్బ్ ఏదైతే ఉందో ఈ వెర్బ్ దీన్ని కూడా తీసుకొచ్చేసాడు ఇన్వర్టెడ్ కామాస్లోకి. అది తప్పనమాట, ఆ విధంగా చేయకూడదు. వేర్ ఆర్ యూ గోయింగ్ డాగ్, ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి లేవు కాబట్టి ఆ విధంగా రాంగ్ అయింది. మనం కన్సిడర్ చేసినటువంటి సెకండే రైట్ ఆప్షన్. వే ఆర్ యూ గోయింగ్ కామా డాగ్ క్వశ్చన్ మార్క్ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి
ఎండ్ చేయడం జరిగింది. ద వోల్ఫ్ ఆస్క్డ్ ఫుల్ స్టాప్ అనేది రావడం జరిగింది అనమాట. తర్వాత రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఇందులో గ్రామటికల్ ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ని అయితే కనుక్కోవడం అని చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ రాధా యాజ్ వెల్ యాజ్ కమల, ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే యాజ్ వెల్ యాజ్ అనేది రావడం జరుగుతుందో ఇక్కడ హ్యావ్ అనేది రాదండి, యాజ్ అనే వస్తుంది. అది ఒక మినహాయింపు అనమాట యాజ్ వెల్ యాజ్ వచ్చినప్పుడు. కాబట్టి రాధా యాజ్ వెల్ యాజ్ కమల హ్యాస్ గాన్ టు ఢిల్లీ ఈ విధంగా రావాల్సి ఉంటుంది. సి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సి అనేది రాంగ్ అనమాట. హ్యావ్ గాన్ అనేది సి కాబట్టి హ్యాస్ గాన్ ఉండాలి కాబట్టి అది. ద డెత్ ఆఫ్ బుల్లాక్ వాజ్ అన్ఫార్చునేట్. ఇది ఫెయిర్ ప్లే అనేటటువంటి ఒక పాఠం ఉంది 6th క్లాస్లో, దాంట్లో నుంచి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అన్ఫార్చునేట్ దురదృష్టం, చనిపోవడం అనేది అక్కడ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనమాట. ద వర్డ్ పర్ఫార్మెన్స్ హ్యాస్ స్ట్రెస్ ఆన్. చూడండి, జనరల్గా మనకి స్ట్రెస్ ఉన్నది ఏంటంటే దీనికి ఒక పర్ఫెక్ట్ రూల్స్ ఇవన్నీ కూడా ఉండవు. కాకపోతే సింపుల్ రూల్ ఈజీగా ఒక 60% దాకా రైట్ అయ్యేటటువంటి ఒక చిన్నది ఏంటంటే దీర్ఘం ఉన్న దాని మీదే స్ట్రెస్ ఉంటుంది అనేసి ఉంది. దానివల్ల ఒక 10 చేస్తే 6 రైట్లు అవుతాయి. ఇప్పుడు పర్ఫార్మెన్స్ అని ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ విధంగా రాయొచ్చు. పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే ఈ విధంగా. దీంట్లో ఈ రా అనేదానికి కన్సిడర్ చేయరు, ఎందుకంటే అది సగమయం కాబట్టి ఒక అచ్చు కలిస్తేనే పర అలా అయింది. కాబట్టి ఇక్కడ ఫా అనేది దీర్ఘం ఉంది కాబట్టి దాని మీద ఇది ఒకటి సిలబుల్, ఫా అనేది ఒక సిలబుల్, ఇక్కడ మే అనేది 3rd సిలబుల్, ఇది అసలు లేదు. అంటే 3 సిలబుల్స్ ఉన్నాయి. జనరల్గా 3 సిలబుల్స్ ఉన్నది 2nd సిలబుల్ మీద స్ట్రెస్ అవుతుంది అనేది అదొక రూల్ ఉంది. కాబట్టి 2nd సిలబుల్ అనేది అవుతుంది కాబట్టి ఎఫ్ మీద అవుతుందన్నమాట. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఒక 60% మాత్రం రైట్ అవుతుంది ఈ విధానంలో. అసలు గుడ్డి కన్నా మెల్లనయ్యం అంటారు కదా, ఆ విధంగా అనమాట. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం లైన్ షేర్. లైన్ షేర్ అంటే ఎక్కువ భాగం అనమాట. గ్రేటెస్ట్ వర్క్ కాదు, అంటే మంచి గొప్ప పని కాదు. మేజర్ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఉన్న కేకులో ఎక్కువ భాగం లైన్ షేర్ అంటే. ఏ లైన్ వితౌట్ ఫర్ అంటే ఎటువంటి దాని మీద వెంట్రుకలు లేనటువంటి సింహం అనేసి. లైన్ విత్ లాట్ ఆఫ్ ఫర్ లేదా జూలు ఉన్నటువంటి ఎక్కువ జూలు ఉన్నటువంటి సింహం అని. అలా కాదు, మేజర్ పార్ట్ ఆఫ్ పోర్షన్ అనమాట. అంటే ఎక్కువ భాగం అనేసి అర్థం. మీరు కేక్లో 70వ ప్రశ్న వచ్చేసి ఇఫ్ యూ వాంట్ గో అవుట్ ఐ విల్ డాష్ చిల్డ్రన్ ఫర్ యూ. మీరు కనుక బయటికి వెళ్ళాలనుకుంటే నేను మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటా అని అర్థం. కరెక్ట్ ఫ్రేజ్ రాయమన్నా. లుకప్ అంటే ఏంది? సెర్చ్. లుకప్ అంటే సెర్చ్. అంటే మీరు బయటికి వెళ్ళాలనుకుంటే నేను మీ పిల్లల్ని ఏం చేస్తా? జాగ్రత్తగా వెతుకుతా. తప్పు. లుక్అవుట్ అంటే జాగ్రత్త. లుక్ ఆఫ్టర్ అంటే సంరక్షించుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం, ఇది అవుతుంది. లుక్ ఇన్ టు అంటే పరిశీలించడం. లుక్ ఇన్ టు అంటే జస్ట్ లుకింగ్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అంటే జాగ్రత్తగా పరిశీలించమని. ఇక్కడ ఏంటంటే లుక్ ఆఫ్టర్, జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లల్ని. ఇఫ్ యూ వాంట్ గో అవుట్ ఐ విల్ లుక్ ఆఫ్టర్ ద చిల్డ్రన్ ఫర్ యూ. 3 కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూస్ ద కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. పర్కషనిస్ట్ అండి, PRCUSSIONIST. పర్కషనిస్ట్ ఇది వచ్చేసి 9th క్లాస్లో షెహనాయి వాద్యం ఉంటుంది, దానికి సంబంధించి పర్కషనిస్ట్ అనేది అయితే వస్తుంది ఆ పాఠంలో అనమాట. ఇది వచ్చేసి 9th క్లాస్ సంబంధించి 71కి సంబంధించి 1 ఆన్సర్. తర్వాత చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ 1 word సబ్స్టిట్యూట్ ఫర్ ఏ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. డబ్బు కోసం ఏదైనా చేసే మనిషిని ఏమంటారు? టీ టోటలర్ అంటే టీ కానీ కాఫీ కానీ తాగనటువంటి వ్యక్తి. థీస్ట్ అంటే దేవుని యందు నమ్మిక ఉన్నవాడు, ఆస్తికుడు అనమాట. ఆస్తికుడు అంటారు కదా అనమాట. పాలిగ్లాట్ అంటే భాషలు, చాలా అనేకమైన భాషలు వచ్చినవాడు. మర్సినరీ దీనికి రైట్ అనమాట. ఇది 10th క్లాస్లో 1 word సబ్స్టిట్యూట్స్లో ఉంది. మర్సినరీ అంటే డబ్బు కోసం ఎలాంటి పని అయినటువంటి చేసేటటువంటి వ్యక్తి. ద కోటస్ ఓల్డ్ ఫెలో విత్ ఎ స్పేడ్ అండ్ ద ఓల్డ్ క్రోన్ విత్ హో బిగాన్ టు డిగ్. కోవెటస్ ఇది వచ్చేసి ఏమని అడిగారంటే సినానిమ్ అనేది అడగడం అయితే జరిగింది. ఇది వచ్చేసి మనకి 7th క్లాస్లో ఉన్నటువంటి ఒక లెసన్ ఉంది.
ఆ లెసన్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగింది. ఆ లెసన్లో నుంచి కోవిటస్ అంటే గ్రీడీ, ఆశబోతు అని అర్థమాట. ఇవన్నీ కూడా సిబిఎస్ఈ సిలబస్లో ఇవ్వడం అయితే జరిగింది. కోవిటస్ అంటే ఆశబోతు అనమాట. ఎంత మాత్రం ఎన్ని అందినా కానీ ఇంకా ఇంకా కావాలనేటువంటి గుణాన్ని ఆశబోతనం అంటారు. ద ఎన్విరాన్మెంట్ వాజ్ వెరీ ప్రిస్టీన్. రైట్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ వర్డ్స్ రాయమంటున్నారు. ప్రిస్టీన్ అంటే ఏంటి? ప్యూర్, చాలా చక్కగా ఉంది వాతావరణం అనేసి. ఇక్కడ మనకి ప్యూర్కి వ్యతిరేక పదాలు. స్టేల్ అంటే ఓకే పాతది అని. మింట్ ఇది కాదు, కొంచెం తేడా ఉంది. ఫ్రెష్, స్పాయిల్డ్ ఇవి వ్యతిరేక పదం ఉంది. ఫ్రెష్కి స్పాయిల్డ్ అనేది వ్యతిరేక. ఇది అట్లా అడగల. ప్రిస్టీన్కి రెండు వ్యతిరేకం ఉండాలి. ప్యూరు అనుకున్నాం, ఇంప్యూరు, అన్టైడీ, శుభ్రం లేదు. కాబట్టి ఈ రెండు మ్యాచ్ అవుతాయి. డిఫైల్డ్, అన్డ్యామేజ్డ్. డిఫైల్డ్ అంటే అపవిత్రమైంది, ఓకే ఇది ఓకే అనుకున్నా. అన్డ్యామేజ్డ్ అంటే ఏమాత్రం పాడుగాల, కానీ ఇది సెట్ అవ్వదు. కానీ ఇంప్యూరు, అన్టైడీ అనేవి మాత్రం సెట్ అవుతాయి. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాటిలో కరెక్ట్ సెంటెన్స్ ఏది అని అడగడం జరిగింది. బుక్స్ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బుక్స్, దీని ముందు ఎటువంటి ఆర్టికల్ అయితే రాదు. బుక్స్ అనేవి ప్లూరల్ కాబట్టి ఎటువంటి ఆర్టికల్ అనేది రాయడానికి వీల్లేదు. ఇక్కడ గుడ్ ఫ్రెండ్స్, పుస్తకాలు అనేవి మంచి స్నేహితులు, ఇది ఓకే. ద బుక్స్, ప్లూరల్ ముందు ఎప్పుడు కూడా మనం ఒకవేళ ప్రీవియస్గా స్పెసిఫిక్గా మనకు మెన్షన్ చేసినట్లయితే అప్పుడు ద బుక్స్ అనవచ్చు, కానీ స్టార్టింగే ద బుక్స్ అనేది రాయకూడదు. ద గుడ్ అని రాదు ఎప్పుడు. ఎలా వస్తుందంటే ద బెస్ట్ అనేది, అంటే గుడ్, బెటర్, బెస్ట్ దానికి మాత్రమే ద వస్తుంది. కాబట్టి ఇది కన్సిడర్ చేయము. ద బుక్స్ ఆర్ ముందే చెప్పుకున్నాం, ద బుక్స్ అనేవి ప్లూరల్ దానికి పెట్టము ఫస్ట్ మనం మెన్షన్ చేసేటప్పుడు. అసలు ప్లూరల్ దానికి ఆర్టికల్ అనేది కాకపోతే ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన దాన్ని రిఫర్ చేయడానికి మనం వాడచ్చు. ఏ గుడ్ ఫ్రెండ్స్ ప్లూరల్ ఉంది, ఇక్కడేమో ఒక అంటున్నారు, అది అసలు సెట్ కాదు. బుక్స్ ఆర్ గుడ్ ద ఫ్రెండ్స్, అసలు ఇది వాక్యమే కరెక్ట్ కాదు. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద యాక్షన్ సాడ్లీ రిజల్టెడ్ డాష్ ద డెత్ ఆఫ్ an old woman resulted in. ఇది వచ్చేసి 10th క్లాస్ ప్రిపోజిషన్ లిస్ట్లో అయితే ఉంది. ద యాక్షన్ సాడ్లీ రిజల్టెడ్ ఇన్ ద డెత్ ఆఫ్ an old woman. we asked how it had తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ రావాలి. టు బీన్ హ్యావ్, ఇది అసలు తప్పండి. టు తర్వాత V1 రావాలి, టు బీ హ్యాపెండ్ అని రావాలి. అయినప్పటికీ ఇక్కడ కరెక్ట్గా ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి. హ్యాపెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో వస్తుంది. హ్యాపెనింగ్ అనేది ఇక్కడ మనకి ఏముంటే హెల్పింగ్ వెర్బ్ కనుక ఉంటే ఈజో వాజో ఉంటే అప్పుడు హ్యాపెనింగ్ వస్తుంది. కానీ ఉన్నది హ్యాడ్ కాబట్టి వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. 78 క్వశ్చన్కి వచ్చేసాం. చూస్ ద సెంటెన్స్ దట్ డిస్క్రైబ్స్ సమ్ యాక్షన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో జరిగేటటువంటి ఒక పని గురించి తెలుపుతుంది ఇది అన్నాడు. ద గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు స్పెండ్ హిజ్ ఓల్డ్ ఏజ్ ఇన్ హిజ్ నేటివ్ టౌన్. గోయింగ్ టు అంటే నెక్స్ట్, ఇన్ ఫ్యూచర్ అనేసి అర్థం అనమాట. గ్రేట్ మ్యాన్ ఈజ్ గోయింగ్ టు ఇన్ ఫ్యూచర్. గోయింగ్ టు అనేది జనరల్గా ఏంటంటే ఫ్యూచర్ ఆస్పెక్ట్లో చెప్పడం అయితే జరుగుతుంది. వై ఆర్ యూ టర్నింగ్ ద రేడియో, ఇది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్. ఐ హ్యావ్ ఆల్రెడీ బాట్ ఇట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. షీ ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ, ఇది ప్రజెంట్ కంటిన్యూస్. కాబట్టి ఈ 3 చూసినట్లయితే మనకి ఈ 3 కూడా ప్రజెంట్ టెన్స్లో ఉన్నాయి. ఇది ఒక్కటి మాత్రం ఫ్యూచర్ ఆస్పెక్ట్ని తెలియజేస్తుంది. కాబట్టి యాక్చువల్గా మనం అక్కడ చూడడానికి ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది కదా అని అనిపిస్తుంది, బట్ కాదు. గోయింగ్ టు అంటే చేయబోతున్నాడు, అంటే ఫ్యూచర్కి సంబంధించి అనమాట, వెంటనే చేయట్లా, అది గమనించండి. కాబట్టి ఓట్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్ విల్ యూ గో దిస్ సమ్మర్. డేవిడ్ ఆస్క్డ్ అనాలి, టోల్డ్ కాదు, సెడ్ టు కాదు. ఆస్క్డ్ అడిగాడు, ఓకే. టోల్డ్ అంటే చెప్పాడని, అడగడానికి చెప్పడానికి చాలా తేడా ఉంది. సెడ్ టు కాదు, ఇక్కడ ఆస్క్ ఇచ్చాడు, సెడ్ టు ఉన్నదే ఆస్క్డ్గా మారుతుంది, మళ్ళీ ఆస్క్ సెడ్ టుగా మారుతుంది. డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్స్, ఇక్కడ ఇక వేర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి దాంతోనే స్టార్ట్ అవుతుంది. ఇఫ్తో అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఒకవేళ విల్తో స్టార్ట్ అయితే ఇఫ్తో స్టార్ట్ అవుతుంది. డేవిడ్ ఆస్క్డ్ హిస్ కొలీగ్ వేర్ హీ వుడ్ గో దట్ సమ్మర్. దిస్ కాస్త దట్గా మాట అయితే జరుగుతుంది. వేర్ హీ వుడ్ గో
దట్ సమ్మర్. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకని ఇఫ్ రాదు. ఇక్కడ చూసుకుంటే టోల్డ్ చెప్పడం, అడిగాడు, సెడ్ టు కూడా కాదు, అడిగాడు, ఆస్క్డ్ అని ఉండాలి. కాబట్టి వీటిని గమనించి పూర్తిగా రాయకపోయినా కొన్ని హింట్స్ ద్వారా మనం ఈజీగా కరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. ఇన్ ఎస్టర్డేస్ కాంపిటీషన్ ద ప్రైజెస్ డాష్ బై ప్రిన్సిపాల్. ప్రైజులు ప్రిన్సిపాల్ గారు ఇచ్చారు. వర్ గివెన్ అవే. ప్రైజెస్ వర్ గివెన్ అవే బై ప్రిన్సిపల్. ఇది కరెక్ట్గా ఉంది, కొంచెం కన్సిడర్ చేయడానికి వీలుగా ఉంది, అట్లా టిక్ పెట్టుకుంటాం, జనరల్గా అనుకుంటాం. ఎందుకని ఎస్టర్డే అని ఉంది, ప్రైజెస్ ఉంది, కాబట్టి ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి వర్ అనేది వస్తుంది. అదే ప్రజెంట్ టెన్స్లో ఉందనుకోండి, బహువచనానికి ఏమొస్తుంది, ఆర్ వస్తుంది. కానీ ఇక్కడ ఎస్టర్డే అంటున్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వర్ అనేది పెడతాం. వర్ గివెన్ అవే బై ప్రిన్సిపల్. బై అనేది ఎందుకు తెలిసిపోతుంది, బై అనగానే మనకి ఏం అర్థమైపోతుంది, వాయిస్లో ఉందనే విషయం అర్థమైపోతుంది, ఏదైతే ప్యాసివ్ వాయిస్లో ఉందని. వర్ గివెన్ అవే. ఆర్ గివింగ్ అవే కాదు. ఎందుకు కాదు, బై అనేది వచ్చింది. చూడండి, జాగ్రత్త చూసుకున్నట్లయితే ప్రైజులు ఇవ్వబడ్డాయి. ఎవరి చేత ఇవ్వబడ్డాయి, ప్రిన్సిపల్ గారి చేత ఇవ్వబడ్డాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కూడా ప్యాసివ్ వాయిస్ సెన్స్ రాట్లా, విల్ బీ గివెన్ అని రావాలి. ఒకవేళ ప్యాసివ్ వాయిస్ సెన్స్ ఇవ్వాలన్నా కుదరదు, ఎందుకంటే ఎస్టర్డే కదా. ఎస్టర్డే ఉన్నప్పుడు ఈ రెండు ఎలా వస్తాయి, విల్ రాదు, హ్యావ్ రాదు. కాబట్టి వర్ గివెన్ అవే అనేదే కరెక్ట్. 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దేర్ డాష్ నో మిల్క్ ఇన్ రిఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్లో పాలు లేవు. హ్యావ్ కాదు, కలిగి ఉండడం కాదు. సింపుల్గా ఏంటంటే దేర్ ఈజ్ నో మిల్క్, పాలు లేవు అంతే. దేర్ ఈజ్ నో మిల్క్. మిల్క్ ఆర్ అని రాదు. మిల్క్ ఆర్ రావాలంటే మిల్క్ బాటిల్స్ ఆర్. దేర్ ఆర్ నో మిల్క్ బాటిల్స్ ఇన్ ద రిఫ్రిజిరేటర్ అంటే ఆర్ వస్తుంది. కానీ నో మిల్క్, మిల్క్ని ఇక్కడ కౌంటబుల్ నో కాదు, కౌంట్ చేయలేం. ఓన్లీ బాటిల్స్ని కౌంట్ చేయగలం, మిల్క్ని కౌంట్ చేయలేం. ఆ బాటిల్స్ వాటర్ ఉండొచ్చు, జ్యూస్ ఉండొచ్చు, రసం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆ బాటిల్స్ని కౌంట్ చేయగలుగుతాం, మిల్క్ని కౌంట్ చేయలేం. దేర్ ఇస్ నో మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 3 అన్నమాట. 82వ ప్రశ్న అండి. చూస్ ద సెంటెన్స్ విత్ యాడ్వర్బియల్ క్లాజ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాటిలో యాడ్వర్బియల్ క్లాజ్ ఏంది చెప్పన్నారు. చూడండి, కమ్ వెన్ యూ లైక్. రా, సింపుల్గా రా. ఎప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు. దేనికి లింక్ అయి ఉంది, వెర్బ్కి లింక్ అయి ఉంది. కాబట్టి ఇది యాడ్వర్బియల్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ ఈ కన్ఫెస్ దట్ హీ వాజ్ గిల్టీ ఎలాంటి ఫార్మాట్లో ఉంది, ఇది వచ్చేసి ఇండైరెక్ట్ స్పీచ్లా ఉంది. హీ కన్ఫెస్ దట్ హీ వాజ్ గిల్టీ. దిస్ ఈజ్ నౌన్ క్లాజ్ అనమాట. ఇది వచ్చేసి నౌన్ క్లాజ్. ఈ క్రైడ్ యాజ్ ఇఫ్ హీ వర్ ఇన్ డీప్ పెయిన్. ఈ క్రైడ్ ఎలా ఏడ్చాడు, చాలా చాలా డీప్ బాధలో ఉన్నట్టు ఏడ్చాడు. అంటే దేనికి లింక్ అయి ఉంది, ఇది క్రైడ్ అనే వెర్బ్కి లింక్ అయ్యింది, యాడ్వర్బియల్. ఐ నో ఏ బాయ్ హూస్ ఫాదర్ సర్వ్స్ ఇన్ ద ఆర్మీ. ఇక్కడ బాయ్ గురించి చెప్తున్నాడు. ఐ నో ఏ బాయ్ అంటే బాయ్ గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది వచ్చేసి యాడ్జెక్టివ్. ఇక్కడ 2 యాడ్వర్బియల్ ఉన్నాయండి, 1 ఒకటి అండ్ 3 ఒకటి అనమాట. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలి అంటే కమ్ వెన్ యూ లైక్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి అండ్ దీనికి ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చినా ఇవ్వచ్చు. అయితే 1, 3 ఆర్ ద బోత్ ఆర్ ద ఆన్సర్స్. 83వ ప్రశ్న అండి. మిస్సెస్ లేటర్ రోజ్ బ్రిస్క్లీ ఎట్ లెంత్ ఇన్ ఏ బిజినెస్ లైక్ టోన్. ఇక్కడ బిజినెస్ లైక్ అనేది ఏంటని అడగడం జరిగింది. టోన్ అనేది నౌన్ అండి. టోన్ అంటే స్వరం. వెంటనే మిస్సెస్ లేటర్ వెంటనే ఏం చేసింది, వెంటనే లేచింది అండ్ గట్టిగా అడగడం అయితే జరిగిందనమాట. బిజినెస్ లైక్ టోన్ అంటే ఏదైతే వ్యాపార దృక్పథం ఉందో ఆ విధంగా మాట్లాడడం జరిగింది అనేసి. ఇక టోన్ అనేది నౌన్ గురించి చెప్పేది ఏంటండి, ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. అదిగాక ఇక్కడ 2 పదాలు అనేవి కలిసి, అది కూడా మధ్యలో చూడండి హైఫనేటెడ్ కాంపౌండ్ వర్డ్ అనమాట. ఇదేంది వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, నౌన్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి కాంపౌండ్ యాడ్జెక్టివ్ అనేది అవుతుంది. సెకండ్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ నాట్ అన్ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ కానిది ఏది? గ్రీడీ యాడ్జెక్టివ్, ఆనెస్ట్ యాడ్జెక్టివ్,
సెన్సిటివ్ యాడ్జెక్టివ్, బ్యూరో బల్లా నౌన్ అనమాట. కాబట్టి 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కేమ్ ఫ్రమ్ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ద సెంటెన్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. చూడండి, అండ్, బట్, ఎట్, సో, ఫర్, నార్ ఇవి ఉన్నాయి కదా, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించింది అనమాట. వీటిని ఏమంటారంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు అండ్ కాంపౌండ్ సెంటెన్స్. అండ్, బట్, ఎట్, సో, ఫర్, నార్ ఫ్యాన్ బాయ్స్ అంటారు. ఫ్యాన్ బాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంపౌండ్ సెంటెన్స్కి సంబంధించినవి. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్. ఫిట్, ఇందులో ఫిట్ అయ్యేది మనల్ని అడిగారనమాట. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ, అది చాలా ఇంట్రెస్టింగ్. ఆల్దో అయినప్పటికీ వీఆర్ నాట్ గోయింగ్ టు విజిట్ అగైన్ అని ఉండాలి, నాట్ ఉండాలి, అప్పుడు ఆల్దో. తో అయినా అంతే, తో అయినా ఆల్దో అయినా ఒకటే, నాట్ అని ఉండాలి, అలా ఏం లేదు. ఇది సచ్ అన్ ఇంట్రెస్టింగ్, ఇవన్నీ కూడా భేదాలు చూపించేయండి, అంటే యాంటీ రిజల్ట్ చూపించేయి. ఆల్దో, తో, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, చెత్తగా ఉన్నప్పటికీ వెళ్ళాల్సి వస్తుందని రాయాలి. కానీ అట్లా లేదు. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ సిటీ, చాలా చాలా ఆసక్తిదాయకమైన నగరం. దాట్ వీఆర్ గోయింగ్ టు విజిట్ ఇట్ అగైన్, మరలా మేము చూడబోతున్నాం. ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ టెరిబుల్లీ ఫాండ్ ఆఫ్ అనమాట. ఇది వచ్చేసి 10th క్లాస్ ప్రిపోజిషన్ లిస్ట్లో ఉంది. ద ఫిల్మ్ విల్ బి రిలీజ్ నెక్స్ట్ వీక్. ద అబోవ్ సెంటెన్స్ ఇండికేట్స్ ఆఫర్, ఆబ్లిగేషన్, ఫ్యూచరిటీ, అడ్వైస్. ఆఫర్ అంటే ఏదైనా మనకు ఆఫర్ చేయడం, టీ తాగయ్యా ఆఫర్ చేయడం. ఆబ్లిగేషన్ అంటే విధి, యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ పేరెంట్స్, యూ మస్ట్ ఒబే యువర్ పేరెంట్స్, అది ఆబ్లిగేషన్, విధి. ఫ్యూచరిటీ భవిష్యత్తుకు సంబంధించింది, అంతే కదా. విల్ బీ రిలీజ్డ్ కాబట్టి భవిష్యత్తులో రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఫ్యూచరిటీ. అడ్వైజ్ సలహాయం కాదు, యూ హ్యాడ్ బెటర్ అనే వాడితే అది సలహా అయ్యేది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మహాభారత ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్స్ ఆఫ్ అవర్ లిటరేచర్. మన సాహిత్యం ఏదైతే ఉందో భారతదేశ సాహిత్యానికి సంబంధించి మహాభారతం అనేది గ్రేటెస్ట్ ఎపిక్, ఇతిహాసం. ఇట్ ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్, ప్రతి దానికి సమాధానం ఖచ్చితంగా, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తుంది. రిలేటింగ్ టు పొలిటికల్, సోషల్ ఎట్సెట్రా ఇఫ్ యూ గివ్ ఏ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్. ఖచ్చితమైన ఇంటర్ప్రిటేషన్ కనుక ఇవ్వగలిగితే, అంటే దాన్ని గనక కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనకి రాజకీయ సంబంధించినవే కాదు, సాంఘిక సంబంధించినవి అన్నీ కూడా సోషల్ రిలేటెడ్, అంటే నలుగురితో పనిచేయడం, సాంఘికంగా మనిషి సంఘజీవిగా ఉండడం, దానిలో ఉన్న ప్రతి ఇబ్బందికి, ప్రతి కష్టానికి కూడా సమాధానం అనేది ఇవ్వగలదు. ఇట్ ఈస్ సో పాపులర్ దట్ ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ మెనీ లాంగ్వేజెస్ ఆఫ్ ద వరల్డ్. మహాభారతాన్ని ఈ ప్రపంచంలోని అనేక భాషల్లో తర్జుమా చేయబడింది. ఇప్పుడు మెయిన్ క్వాలిటీ ఏంది ఇందులో? ఇట్ ల్యాక్స్ పాపులారిటీ ఇన్ గ్లోబల్ కల్చర్. తప్పు. గ్లోబల్ కల్చర్లో ఒకవేళ పాపులారిటీ లేకపోతే ఎలా తర్జుమా చేయబడుతుంది? ఇట్ ఫోకస్ సోలీ ఆన్ పొలిటికల్ మ్యాటర్స్. పొలిటికల్ ఒకటే కాదు, సోషల్ కూడా ఉంది, ఇంకా ఉన్నాయి, కాబట్టి ఇది తప్పు. ఇట్ హ్యాస్ ఎబిలిటీ టు అడ్రస్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ పొలిటికల్ అండ్ సోషల్ ఇష్యూస్. అదేగా ఇచ్చింది ఇక్కడ, కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద అవైలబిలిటీ ఆఫ్ ఇట్స్ ట్రాన్స్లేషన్స్ ఆర్ లిమిటెడ్. లిమిటెడ్గా ఏం లేవు, చాలా ఉన్నాయి, చాలా భాషల్లో తర్జుమా చేయబడింది. నెక్స్ట్ సేమ్ అదే, మహాభారత ఈజ్ ఎ డాష్ ఆన్సర్స్ టు ఆల్ క్వశ్చన్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇట్ ఆన్సర్స్ ఆల్ క్వశ్చన్స్ రిలేటింగ్ టు పొలిటికల్, సోషల్ ఎట్సెట్రా ఇఫ్ యూ గివ్ ఎ ప్రాపర్ ఇంటర్ప్రిటేషన్. అది కలెక్షన్. ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ఆన్సర్స్ అది కాదు. కలెక్షన్ ఆఫ్ ఆన్సర్స్ అంటే ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. ఎన్సైక్లోపీడియా అంటే విజ్ఞాన సర్వస్వము అని అర్థం, అంటే ప్రతిదీ ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది. విజ్ఞాన సర్వస్వం అయితే కాదు. స్టోర్ హౌస్, ఇందులో ఏంటంటే ప్రతిదీ స్టోర్ చేయబడింది మహాభారతంలో, అది ఉద్దేశం. కాంపెండియం అంటే కూర్పు, ఒక చోట చేర్చబడింది కాదు. విజ్ఞాన సర్వస్వం కాదు, కలెక్షన్ కూడా కాదు. అదేంటంటే స్టోర్ హౌస్, అన్నీ కూడా అందులో స్టోర్ చేయబడింది. మహాభారత ఈజ్ ఏ స్టోర్ హౌస్ ఆఫ్ ఆన్సర్స్ టు ఆల్ క్వశ్చన్స్. ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం అనేది మహాభారతం ఇవ్వగలదు, సరిగా ఇంటర్ప్రిటేషన్ కనుక చేసినట్లయితే.
దీంతో టోటల్ క్వశ్చన్స్ అన్నీ ఎండ్ అయినాయండి. అండ్ మీరు కనుక ప్రిపేర్ అవ్వదలుచుకుంటే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి డిఎస్సి ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది ప్రిపేర్ అవ్వాలంటే pcvinglish.essay.blogspot.com ద్వారా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఏదైతే గ్రామర్ ఉందో అది ఫినిష్ చేయొచ్చు, తొందరగా, అత్యంత తొందరగా చేయొచ్చు అనమాట. అండ్ అట్లానే పూర్తిగా కంప్లీట్ కూడా చేయొచ్చు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఎస్జిటి అయితే ఈ బ్లాగు, అలానే టీజీటీ పీజీటీ వాళ్ళకు కూడా బ్లాగ్స్ ఉన్నాయి, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.